హాయ్ అండి. హాయ్ గోదావరి రుచులు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మినపగుళ్ళతో ఉల్లిగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు మినపగుళ్ళు తీసుకుని శుభ్రంగా నీటితో కడుక్కొని 2 లేదా 3 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈలోపు పిండి రెడీ అవుతుంది. పిండి రెడీ అయిన తర్వాత ఆ పిండిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వాటితో పాటు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఇష్టమైతే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే తగినంత ఉప్పు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా ఎక్కువగా వేసుకోవాలి. దానివల్ల గారె బాగా వేగుతుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని గారెలు ఒక్కొక్క గారె వేసుకోవాలి. బాండీ వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. ఒకదానికొకటి అతుక్కోకుండా చూసుకోవాలి. గారె వేసుకునేటప్పుడు పిండి చేతికి అతుక్కోకుండా కొద్దిగా వాటర్తో చేయిని తడుపుకోవచ్చు, లేదా ఏదైనా పాలిథిన్ కవర్ మీద పెట్టి కూడా వేసుకోవచ్చు. గారెలు వేసిన తర్వాత కొద్దిగా అటు ఇటు కదుపుతూ గారె రంగు మారే వరకు ఉంచి ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టుకో. ఇప్పుడు వేడి వేడి ఉల్లిగారెలు రెడీ. వీటిని కొబ్బరి చట్నీతో కానీ, సాంబార్తో కానీ తినొచ్చు. ఈ వంట నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.